తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదని జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర తెలిపారు. అమరుల త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర ఆదివారం పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రాష్ట్ర అవతరణ వేడుకలను నల్గొండలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదని, అమరుల త్యాగం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో భాగస్వాములై సాధించుకున్న తెలంగాణ ప్రజలందరూ వారి హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను సన్మానించి పోలీస్ సేవా పథకాలను ప్రదానం చేశారు. అంతకుముందు క్లాక్ టవర్ చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ అమరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా ఎస్పీ చందన దీప్తి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాముల్ నాయక్, డిఆర్ఓడి రాజ్యలక్ష్మి, ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు, ఇతర అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అవతరణ కోసం తమ ప్రాణాలని రుణప్రాయంగా అర్పించినటువంటి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ పుష్పగుచ్చాలని సమర్పిస్తా ఉన్నారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలతో జాతీయ పతాక ఆవిష్కరణ జరుగుతూ ఉంది. దయచేసి అందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా విజ్ఞప్తి. Information day to all of you. Districts outbound national international. మేడం ఒకసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇంకా జరుగు ఇంకా నువ్వు ఇట్లా రజత్ రెడ్డి గారు ఇక్కడ చూడండి సార్, చాలా పైకి చెప్పి ఇక్కడ చూడండి, పెట్టండి సార్. గౌరవ జిల్లా కలెక్టర్ గారు సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకి హాజరైన గౌరవ అతిథులు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. 29 ఉద్యమానికి ప్రత్యేక ప్రస్థానం ఉంది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు తరలి వచ్చారు. ఈ ఉద్యమంలో దాదాపు 300 మంది పైగా అమరులయ్యారు. రెండవ దశ ఉద్యమంలో 2011 నుంచి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడింది. ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా వెళ్ళగట్టలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వాములం. అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఆనాటి తెలంగాణ పోరాట అమరుల జ్ఞాపకార్థం గన్ పార్క్ లో హైదరాబాద్ లో స్తూపాన్ని కట్టించారు. ఈ స్తూపమే మళ్లీ దేశ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా రాష్ట్రమంతటా తెలంగాణ చరిత్ర మరియు సంప్రదాయాలను ప్రదర్శించే సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా జరుపుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
గతాన్ని స్మరించుకోవడమే కాకుండా భవిష్యత్తు కోసం ఎదురు చూడాల్సిన రోజు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. వేలాది మంది బిడ్డలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బలి అయినందున వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ప్రజలందరికీ తమ హక్కులు ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన అన్ని వర్గాల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నిలుపుకుంటున్న అందరి సహకారం కోరుచు మరొకసారి జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.